ప్రజలారా, యేసు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద మహత్కార్యాలు జరిగించారు, గొప్ప కార్యాలు జరిగించారు, అద్భుత కార్యాలు జరిగించారు. ఆయన చేసినటువంటి సేవ అనేక మందికి దీవెనకరముగా మార్చబడింది. అయితే దానంతటికీ ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఆయన సేవ ప్రారంభించక ముందు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఉపవాసము చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు పరలోకములో నుంచి దేవదూతలు దిగి వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. మనుషులు ఆయనకి పరిచర్య చేయలేదు. అరణ్యములు ఒంటరిగా యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన ఉపవాసాన్ని గమనించిన పరలోకపు తండ్రి ఆయన కొరకు ఎవరిని పంపాడు? దేవదూతలను పంపించాడు. దేవదూతలను పంపించాడు. దానికి గల కారణం ఆయన చేసినటువంటి యథార్థమైన ఉపవాసం. అర్థమైందా? మనము చేసేటువంటి ఉపవాసం పరలోకాన్ని కదిలించాలి. మనము చేసేటువంటి ఉపవాసం పరలోకాన్ని కదిలించి పరలోకములో నుంచి ఒక ప్రతిఫలాన్ని మనము పొందుకోవాలి. అదే నిజమైన ఉపవాసం.